చేశారు. కానీ ఎవరైనా రాజకీయ పార్టీలు కానీ దళిత సంఘాలు కానీ ఎవరైనా సరే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పూలదండ వేయాలంటే అక్కడ మెట్లు సదుపాయం లేకుండా అక్కడ అంబేద్కర్ విగ్రహం అనేది ఉంది, మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి అంబేద్కర్ విగ్రహానికి వెంటనే మరి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు మరి అంబేద్కర్ విగ్రహం చుట్టూరు మరి ప్రజలు సౌకర్యార్థం మరి మెట్లను వెంటనే ఏర్పాటు చేయాలని మేము ఈ సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం మరి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పాలకోడేరు మండలం గరగపూర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం పక్కనున్న బస్టాండ్ను తొలగించి బస్టాండ్ ప్లేస్లోనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని నెలకొల్పాలని మరి మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం. మరి భారత రాజ్యాంగాన్ని అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా గౌరవించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ భారతదేశంలో మహిళలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారంటే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మహిళలు కూడా పురుషులతో సమానంగా ఓటు హక్కు ఇవ్వాలని ఆయన ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా ఉండగా మరి మహిళలందరూ కూడా ఓటు హక్కు కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి మరి భారత రాజ్యాంగాన్ని రక్షించాలి. మరి భారత రాజ్యాంగమే దళితుల ఎజెండా కావాలని రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. మరి ఏ పార్టీ అయితే మరి దీన్ని పరిగణలో తీసుకుంటుందో మరి ఆ పార్టీకి మరి దళిత సంఘాలు సపోర్ట్ చేస్తాయని మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి మణిపూర్లో విపరీతంగా గిరిజన క్రైస్తవుల్ని చంపేయటం జరిగింది, దాడులు చేయటం జరిగింది. మరి వందలాది చర్చిల్ని కూలగొట్టేయటం, తగలపెట్టడం జరిగింది. మరి పార్లమెంట్లో ఎన్ని రాజకీయ పార్టీలు మణిపూర్ సంఘటన మాట్లాడాయి. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మరి మణిపూర్ సంఘటన ఎందుకు మాట్లాడలేదు, దేశ ప్రజలకు మరి వారు ప్రకటన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దళితులకు, దళిత క్రైస్తవులకు రక్షణ కల్పించే పార్టీలకే దళితులు పూర్తి మద్దతు ఇస్తాయని, లేనిచో ఆల్టర్నేట్ మేము ఏం చేయాలనేది మేమంతా కూడా త్వరలో ఒక బహిరంగ సేవ భీమవరంలో ఏర్పాటు చేసుకుని మా నిర్ణయం మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసైకిల్లో మరి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా తూట్లు పొడతమే ఇలా కాన్సెప్ట్. మరి దీంట్లో అన్నగారు చెప్పారు, మణిపూర్ అంశంలో ఏదైతే జరిగిందో మణిపూర్ రాష్ట్రంలో మరి చాలా దారుణమైన అంశం. కొన్ని వేల మంది చనిపోవటం జరిగింది. కొన్ని చర్చిలు, వందలాది చర్చిలు, వేలాది చర్చిలు మరి ధ్వంసం చేసి మరి కొన్ని గ్రామాలనే అక్కడ లేకుండా చేయడం జరిగింది. అదే రీతిగా మరి ఈ దేశమంతా పాకుతుంది. దీన్ని ఇప్పుడే మనం ఖండించకపోతే కనుక, మన భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే కనుక ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలని ఈ మణిపూర్ అంశం మరి పాకటం జరుగుతుంది. దీని మీద మరి భారత రాజ్యాంగాన్ని ఎలా కాపాడాలి ఏంటి అన్న దాని మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. చర్చించిన తర్వాత దీంట్లో త్వరలోనే మరి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక బహిరంగ సభ ద్వారా మరి గంటా సుందర కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుందని ఈ సందర్భంగా చెబుతూ ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే మా పార్టీ యొక్క ఆశయాలు, లక్ష్యాల్లో గల్లీ నుండి ఢిల్లీ దాకా రాజ్యాంగాన్ని అమలు చేద్దాం అనేటువంటి ప్రధానమైనటువంటి ఆశయం కలిగి ఉంది. అదేవిధంగా 2014 నుండి గత 10 సంవత్సరాల నుండి చూసినట్లయితే దేశంలో రాజ్యాంగం అమలు రోజు రోజుకి అంతరించిపోతుందని చెప్పేసి, అలాగే ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయని చెప్పేసి దీనికి బీజేపీ సర్కారు ఏమాత్రం రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా యూసీసీ, అదేవిధంగా సిఏఎన్ఆర్సీ లాంటి చట్టాలు నిరంకుశత్వంగా అమలు చేయడానికి ప్రయత్నించడం, అదేవిధంగా మణిపూర్లో హింసను ప్రేరేపించడం లాంటి ఈ యొక్క అమానుష చర్యలు, పైగా దాని మీద మాట్లాడేటువంటి ఎటువంటి వెసులుబాటు లేకపోగా మేము లక్షద్వీప్లో వెళ్ళాము, అదేవిధంగా సముద్ర గర్భంలోకి వెళ్ళాము, సాహసం చేశాము అనేటువంటి ప్రచారాలను ఆర్భాటంగా చేసుకుంటున్నారు తప్ప
మరి మణిపూర్లో మానవత్వం మంట కలిసిపోతే అక్కడ వెళ్ళేటువంటి సాహసం ఎందుకు చేయట్లేదని చెప్పేసి ఈ సందర్భంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రశ్నిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనేటువంటి అంశాన్ని మన యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకదాటిపైగా వచ్చి ఈరోజు రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నానని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి